వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్త్కి ఎంతో మంచిదైన రాగి పిండితో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 1 కప్ వరకు అటుకులను తీసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో 1 కప్ వరకు పచ్చిపాలు కానీ కాసిన పాలను కానీ వేసుకుని బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యి అనేది బాగా మెల్ట్ అయిన తర్వాత 1 కప్ వరకు బెల్లం, 1 కప్ వరకు వాటర్ వేసుకుని బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి. ఏ పాకం అవసరం లేదండి, బెల్లం కరిగితే చాలు. అలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న అటుకులని పాలని అందులో వేసేసుకుని ఉండలు అనేది ఏమీ లేకుండా కలుపుకోవాలి. అస్సలు ఉండలు ఉండకూడదండి, అప్పుడైతేనే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా ఉండలు అనేది ఏమీ లేకుండా విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఒకసారి కలుపుకోవాలి. అలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు రాగి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందన్న టైంలో ఒక బౌల్లోకి 2 స్పూన్స్ వరకు రాగి పిండి తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న హల్వాలో వేసేసుకోవాలి. అలా వేసుకుని ఈ రాగి వాటర్ మొత్తం హల్వాలో కలిసేంత వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయింది అన్న టైంలో 1 స్పూన్ వరకు నెయ్యి మళ్ళీ వేసుకుని మరొకసారి నెయ్యి మొత్తం హల్వాకి పట్టేలాగా కలుపుకుని ఏదైనా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత 20 మినిట్స్ పాటు అలా వదిలేయండి. అలా 20 నిమిషాల తర్వాత ఏదైనా ప్లేట్లోకి డిమోల్డ్ చేసిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రాగి హల్వా అనేది. ఇలా చిన్న చిన్నగా బాక్స్ కింద అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. అంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.